మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధారేకర్ ప్రకటించారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో షిండేనే సీఎం అంటూ ప్రచారం చేశారు. మరి ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. మనం చూసిన మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఉంటారు అనేటువంటి ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. ఫడ్నవీస్ నివాసంలో ఇప్పటికే బీజేపీ నేతలు కూడా సమావేశమయ్యారు. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేస్తారని చెప్పి ఇప్పటికే బీజేపీ నేతలు ప్రవీణ్ ధారేకర్ కూడా ప్రకటించారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయం పైన ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఎన్నికల్లో షిండేనే సీఎం అంటూ ప్రచారం చేశారు. అటు ఎన్సీపీ నుంచి కూడా వారికి సంబంధించినటువంటి అజిత్ పవారే సీఎం అంటూ కూడా ఫ్లెక్సీలు వెలిచాయి. మరి ఇప్పుడు బీజేపీ అత్యధికమైనటువంటి స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి బీజేపీ నుంచే మనకు సీఎం అభ్యర్థి ఉంటారు అనేటువంటి సంకేతాలు కూడా అందుతూ ఉన్నాయి. మరి ఫైనల్గా ఈ ముగ్గురు మహాయుతి కూటమిలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలు కూడా ఎవరిని సీఎంగా చేస్తారు అనే దానిపైన అయితే ఉత్కంఠ నెలకొని ఉంది. రేపు దీనికి సంబంధించి శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహించబోతూ ఉన్నారు. మహారాష్ట్ర సంబంధించి సీఎంగా ఫడ్నవీసే ఉంటారు అని చెప్పి ఇప్పటికే బీజేపీ శ్రేణులు కూడా ఒక క్లూ లాంటివి ఇస్తూ ఉన్నారు. బీజేపీ నేత ప్రవీణ్ ధారేకర్ దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు. మరోవైపు మహాయుతి కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఎవరికి వారే సీఎం అభ్యర్థిగా ఉంటారు అంటూ కూడా వారి పార్టీకి సంబంధించినటువంటి నేతలు బాహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో రేపు జరగబోయే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బీజేపీ అనేది సింగిల్ పార్టీగా ముందుకు దూసుకు వెళుతూ ఉంది. కూటమిలో భాగస్వామ్యమైనటువంటి శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఇవన్నీ కూడా లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బట్ వాటిని దాటి బీజేపీ తన మార్కును చూపిస్తుంది. కాబట్టి ఫైనల్గా బీజేపీ ప్రకటించేటువంటి సీఎం అభ్యర్థి ఫైనల్ అవుతారా, లేదంటే మూడు పార్టీ సంబంధించి రేపు జరిగే శాసనసభాపక్ష సమావేశం లేదని డెసిషన్ తీసుకుంటారా అనేది చూడాలి. సో మొత్తంగా మహారాష్ట్రలో మహాయుతి కూటమి ముందుకు దూసుకుపోతున్నటువంటి ఈ టైంలో మహారాష్ట్ర సీఎం ఎవరు అవుతారు అనే దానికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది.